మీ ప్రోగ్రాంల ద్వారా మీ మీటింగ్ల ద్వారా మీరు లేని ప్రజలు కూర్చోలేదు, మీరు లేని ప్రజలు ఒక మీటింగ్ రాలేదు, ఒక నాయకుడు లేడు. మీరు పాట పాడితేనే ఆ నాయకుడు ప్రసంగం వినడానికి ప్రజలు కూర్చునే వాళ్ళు. అలాంటిది వాళ్ళు వచ్చి తెలంగాణ ఉద్యమం వచ్చినాక వాళ్ళు వచ్చి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాత్ర పోషించి రెండు పయాల గవర్నమెంట్ సాధించిన గవర్నమెంట్ కూడా తెలంగాణ కళాకారులు గుర్తు రాలేదు. అదేవిధంగా దొర సాలిని పాలన మా కళాకారులను గుర్తించలే, మా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించలే, మా తెలంగాణ అమరవీరుల కుటుంబాలను గుర్తించలే, తెలంగాణ విద్యార్థులను గుర్తించలే. కాబట్టి నువ్వు దిగపో, నీ పాలన చాలు అని తెంచి మనం త్వరను తెచ్చి ఏదన్నా చేస్తారని పటేలు ఎక్కించుకుంటే ఈ పటేలు కూడా ఈ రెడ్డి గారు కూడా తెలంగాణ ఉద్యమం కోసం మన ఎంకన్నా తెలంగాణ గవర్నమెంట్ రాకముందుకు మా తెలంగాణ కళాకారులను చూడండి, మా తెలంగాణ కళాకారుల బతుకులు హీనంగా ఉన్నాయి, వాళ్ళని పట్టించుకోండి. ఆ గవర్నమెంట్ పట్టించుకోలేదు, మీరైనా పట్టించుకోండి. మన ఎంకన్న పోయి రేవంత్ రెడ్డి గారికి కలిస్తే ఎంకన్నా మీకేమి లేదు, నా గవర్నమెంట్ రాగానే నేను సీఎం రాగానే మీ కళాకారులకు ఉద్యోగాలు ఇస్తా, మీ కళాకారులకి జీతభత్యాలు ఇస్తా, మీకు ఇండ్లు ఇస్తా, ప్లాట్లు ఇస్తా, మిమ్మల్ని గుర్తిస్తా, మీకు ఒక గుర్తింపు కార్డు ఇస్తాడని ఆమె ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు వచ్చి కూడా 2.5 సంవత్సరాలు కాలిపోతుంది, అయినా కూడా తెలంగాణ కళాకారులు గుర్తు రావట్లేదు. కాబట్టి మీకు ఒకటే సూచన చెప్తున్నాను, ఏ ప్రభుత్వాన్ని పాలకులారా మీరు గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో కవులు లేంది, కళాకారులు లేంది మీరు లేరు, తెలంగాణ ఉద్యమం లేదు అని కూడా ఈ సందర్భంలో చెప్తున్నాను. ఒకటే మీకు చెప్తున్నాము, తెలంగాణ డిక్లరేషన్ కోసం ఫస్ట్ ఆ రోజు విధంగా సూర్యాపేటలో తెలంగాణ ఉద్యమం పెట్టినప్పుడు ఒకటే మాట మాట్లాడలేదు, తెలంగాణ కోసం ఎవరు మాట్లాడకుండా అందుకోల గుర్తుపందుకు అన్నప్పుడు తెలంగాణ ప్రజలు మొత్తం గుర్తుపందుకున్నారు. అదే విధంగా ఎప్పుడు కాక మీరు కాక తెలంగాణ విద్యార్థులను కానీ, తెలంగాణ ఉద్యమకారులను కానీ, తెలంగాణ అమరుల కుటుంబాలను కానీ, ముఖ్యంగా తెలంగాణ కళాకారులను కానీ గుర్తించకపోతే మరోసారి గుర్తుపందుకోవాల్సిన పరిస్థితి మీ గవర్నమెంట్ కి తీసుకురావద్దని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా మారోజు వీరన్న వారసత్వంగా ఈ వేదిక మీదకి వచ్చాను. నేను ఎన్నమటి మీతోనే ఉంటాను. తెలంగాణ జిల్లాలో ఉన్న కళాకారులను గుర్తిస్తాను. ప్రతి జిల్లాకి ప్రతి కళాకారుడికి ఒక డబ్బు నేనే డొనేషన్ చేస్తాను. మీ డబ్బు పడే వరకు తెలంగాణ గవర్నమెంట్ కి గుర్తించే వరకు మీరు పాట పడాలి, ఆట ఆడాలి. మరి తెలంగాణ ఉద్యమాల్లో తెలంగాణ కళాకారులు గుర్తించాలి. తెలంగాణ నిరుపేద కుటుంబాలకి, తెలంగాణ కళాకారుల నిరుపేద కుటుంబాలకి 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలి. అదే కాకుండా తెలంగాణ ఉద్యమకారులకి పింఛన్ ఇవ్వాలి, వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. అప్పుడు గవర్నమెంట్ 550 జాబులు ఇచ్చి చేయి దులుపుకుంది. అది కూడా జాబులు ఆయన జెండా పట్టినోనిగా ఇచ్చారు, ఆయన పాట పాడినోనిగా ఇచ్చారు. ఇదెక్కడి న్యాయము? తెలంగాణ కోసం ఆట పాట పాడి మేము ఇంత శ్రమిస్తే మాకెందుకు ఇవ్వరని మన వెంకన్న గారు పోయి కేసేస్తే అప్పుడు కూడా రీఓపెనింగ్ చేసి అప్పుడు కూడా ఏం చేశారంటే కౌన్సిలింగ్ దొర వాళ్ళే, పటేల్ వాళ్ళే, పటవారు వాళ్ళే, వాళ్ళు తలుచుకుంటే ఏదన్నా అయినట్టు వాళ్ళ పాట పాడినోడు వాళ్ళకి జెండా మోసినోడికి జాబులు ఇచ్చింది తప్ప నిజమైన తెలంగాణ ఉద్యమకారులకి ఎక్కడ కూడా గుర్తించలేదు, జాబులు ఇవ్వలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ గవర్నమెంట్ ఉన్నాయి, మా కళాకారులు బేషరతుగా ఎవరికి తల వంచకుండా నీకు వచ్చే ఎలక్షన్ గెలిపించారు, నీకు పాట పాడారు, నీకు ఆట ఆడారు. రావాలి తెలంగాణ గుర్తించాలంటే నువ్వు కూడా పట్టించుకుంటావు. నీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే మా తెలంగాణ కళాకారులను గుర్తించండి. మీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే మమ్మల్ని మా తెలంగాణ కవులని, కళాకారులని, మేధావులని, విద్యార్థులు అందరినీ గుర్తించండి. విద్యార్థులు ఎన్నో ఉద్యమాలు చేస్తే వచ్చిన తెలంగాణలో మీరు వచ్చేసి మీకు ఆ యొక్క భోగము వీళ్ళకి ఇదే. తెలంగాణ సాధించుకున్నాక ఇంకా ధర్నాలు ఉన్నాయి, ఇంకా పాటలు ఉన్నాయి, అందరి కుటుంబాలు చల్లగా ఉంటాయి, అందరికీ న్యాయమైన పద్ధతిగా ఉంటది అని మేము భావిస్తే మళ్ళా కూడా వివిధ జిల్లాల నుంచి 33 జిల్లాల నుంచి ఈ కళాకారులు రేత్రి 3 గంటలకు బయలుదేరి వస్తేనే ఈ టైంకి చేరుకుంటారు. మళ్ళా ఈ కర్మ ఎందుకు? తెలంగాణ సాధించుకునే కళాకారులకి కర్మ ఎందుకు వచ్చిందంటే మీ యొక్క పాలకుల వల్ల వచ్చింది. కాబట్టి మీరు గుర్తించాలని కూడా పేచెత్తగా నేను చెప్తున్నాను. మీకు నేను ఒకటే విధంగా చెప్తున్నాను, మీ ప్రతి ఉద్యమంలో నా పాత్ర ఉంటది, నేను సహకరిస్తా. 33 జిల్లాల్లో మీటింగ్లు పెడతాం, 33
33 జిల్లాలో నాయకులను కదిలిస్తాం. ఒకవేళ వాళ్ళకి శరణం రాకపోతే ఖచ్చితంగా తెలంగాణ మినిస్టర్ల ఇల్లు ముట్టడిస్తాం. అదే విధంగా తెలంగాణ భవన్ ముట్టిస్తాం, తెలంగాణ గాంధీ భవన్ ముట్టడిస్తాం, అసెంబ్లీ ముట్టడిస్తాం, రాష్ట్రాలకు చేస్తాం. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాక, తెలంగాణ కళాకారులను గుర్తించాక ఉద్యమాలు చేద్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ కళాకారుల ఐక్యత, తెలంగాణ కళాకారుల ఐక్యత. థ్యాంక్ యూ అన్న. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి జిల్లా నాయకులకి అంటే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ ఉద్యమంలో చాలాసార్లు ఇక్కడ ధర్నాలు చేశాము. మళ్ళీ తెలంగాణ కళాకారుల కోసం మళ్ళీ ధర్నా ఏంటిది కొత్తగా అని నాకు చెప్పగానే బాధ అనిపించింది. మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేయాలా, వాళ్ళని పదవుల్లోకి ఎక్కించి తెలంగాణ రాష్ట్రం తెచ్చి పదవులకు ఎక్కించి వాళ్ళని ముఖ్యమంత్రులను చేసి మళ్ళీ తెలంగాణ ఉద్యమకారులకి సాయం చేయండి అయ్యా, మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా అని మళ్ళీ మనం ఇక్కడ ధర్నా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఇక్కడ నుంచి ఎన్నో ధర్నాలు చేశాం మనము, ఇక్కడ నుంచి ఎన్నో అరెస్టులు, ఎన్నో ఎంతో ఇబ్బందులు పడకుండా తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళీ మనకే కష్టాలు వచ్చినాయి. ఇదేం పరిస్థితి అర్థం కావడం లేదు. ఈ తెలంగాణ కళాకారులు ప్రతి ఒక్కరు వాళ్ళ పాటలతోని, ఆటలతోని, కళాకారుల రచనలతోని ఎన్నో విధంగా చాలా విధంగా కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాము. మనకి ఉద్యోగాలు వస్తాయి, మనకి నీరు వస్తుంది, మన పిల్లల భవిష్యత్తులు బాగుంటాయని చాలామంది కళాకారులు విద్యార్థులు చాలా చదువులు వదులుకొని మరి తెలంగాణను తెచ్చుకుంటే మళ్ళీ ఇదే పరిస్థితి, మళ్ళీ ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చాలా బాధేస్తుంది నాకు. ఇక్కడ అందరినీ చూస్తుంటే మేము ఉద్యమం చేసిన సమయంలో మాతో పాటు ఉన్న కళాకారులందరూ చాలామంది వచ్చి ఇక్కడ మందలిస్తుంటే బాధ అనిపిస్తుంది. మళ్ళీ వాళ్ళ కోసం, వాళ్ళ జీతభత్యాల కోసం మళ్ళీ వాళ్ళ ఇలా రోడ్డెక్కాల్సిన పరిస్థితి, మళ్ళీ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా ఏంటిది పరిస్థితి అని అర్థం కాని పరిస్థితిలో ఇక్కడికి వచ్చిన నేను. కానీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేయమంటే మీరే చెప్పారు, మేము ఖచ్చితంగా 250 గజాలు తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తామన్నారు. ఫస్ట్ కళాకారులకు ఇవ్వండి, ఉద్యమకారుల తర్వాత కానీ ఫస్ట్ కళాకారులకు ఇవ్వండి. వాళ్ళు ప్రతిరోజు ప్రతినిత్యం మాట్లాడుతూ పాట పాడుతూ చాలా తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూకిచ్చినటువంటి వారికి ఖచ్చితంగా ఉద్యోగాలు ఇచ్చి వారికి 250 గజాల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ. మీరు ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చే వరకు, అదేవిధంగా ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు మేము ఖచ్చితంగా మీతో పాటు ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. అందరికీ స్టేజ్ని అలంకరించిన పెద్దలకి, అట్లాగే దీక్షలో పాల్గొన్న పెద్దలందరికీ, ఇక్కడ చేసిన కళాకారులకి, ఉద్యమకారులకి అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. తెలంగాణ కోసం ఎంతోమంది త్యాగం చేశారు, ప్రాణత్యాగం చేశారు, ఉద్యమాలు చేశారు, ఎన్నో రకాల పోరుబాటలు చేశారు. కానీ మనకు ఒరిగింది ఏం లేకుండా పోయాలి. స్వాతంత్రం వచ్చిన కానీ మొదలు పెడితే ఇప్పటిదాకా మన కష్టాలే, బడుగు బలహీన వర్గాల కష్టాలు ఎంతవరకు ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాము. తెలంగాణ ఇచ్చింది ఎవరు, తెచ్చింది ఎవరు అనే విషయంలో బాగా డిస్కషన్ చేసినట్టయితే చాలామంది ఏమంటారు, తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అంటారు. మరి ఇచ్చింది ఎవరు? సోనియా గాంధీ. వీళ్ళిద్దరు ఎవరి కోసం చేశారు, ఎవరు పోరు చేస్తూ చేశారు? ప్రతి ఒక్క ఉద్యమకారుడు ముందడుగు వేసుకుంటూ ఎన్నో కష్టాలు నేర్చుకుంటూ ఈరోజు మన తెలంగాణ తెచ్చిన దాంట్లో ప్రతి ఒక్క పార్టీకి సంబంధం ఉన్నది. ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు, ప్రతి ఒక్క ఉద్యమకారుడు, ప్రతి ఒక్క స్టూడెంటు, ప్రతి ఒక్క జాబరు అందరూ కలిసి పార్టిసిపేట్ చేశారు. దాంట్లో ఖచ్చితంగా తెలంగాణ రావడం జరిగింది. ఈరోజు చిన్న ఉదాహరణ చెప్తున్నాను. తెలంగాణ తెచ్చినప్పటికీ కేసీఆర్ గారు తెచ్చింది అంటున్నారు. కేసీఆర్ గారు ఒక పోస్ట్ మ్యాన్ లాగా చేశాడు. ఒక పోస్ట్ మ్యాన్ కథ తెలుసు కదా. ఒక కొత్తగా పెళ్లి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి విమలక్క గారికి, అంజన్న గారికి, తాడూరు శ్రీకాంత్ గారికి, మరి అనిల్ వెంకటాచారి గారికి నా యొక్క తెలంగాణ ఉద్యమ వందనాలు. ముఖ్యంగా కళాకారులు అంటేనే నాకు చాలా దుఃఖం వస్తుంది. ఎందుకంటే కళ లేని తెలంగాణ రాష్ట్రం లేదు. ఇవాళ ఎన్ని స్టేజ్ల మీద ఎన్నున్నా ఒక భర్త చనిపోతే ఆడల ముఖాన బొట్టు లేకుంటే ఎంత కళ వస్తుందో, ఆ స్టేజ్ మీద కళాకారులు లేకుంటే ఆ కళ వచ్చిన ఒక మీటింగ్ అవుతుంది. కాబట్టి
ఉద్యమాలు జరిపోయాక నాకు అంతమంది కళాకారులు ఈ ఉద్యమాలు నాకు ఏమి తెలియదు. కాకుండా 2009 నుంచి నేను కళాకారులతో పాటు నేను తిరిగిన. ఇలా రాతి బొమ్మల్లో తెలుగులో కూడా పాటతోటి తెలంగాణ రాష్ట్రం బై ఎలక్షన్లో గెలిచిరంటే ఆ పాటతోటే గెలిచిరు, ఆ కళాకారులతోటే గెలిచిరు. ఇవాళ ఆ రోజు 1000 మంది అమరులు అయితే 1000 మంది అమరవీరుల కుటుంబాలకు అన్ని సహాయ సహకారాలు చేస్తామని 500 మందికి ఉద్యోగాలు తిరిగి 500 మందికి ఉద్యోగాలు ఇవ్వలే. ఇలా 1000 మంది కళాకారులు ఉంటే ఒక 500 మందికి ఉద్యోగాలు తిరిగి మిగతా కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వలే. ఇవాళ ఆ రాష్ట్రం 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కళాకారులకు ఉద్యమకారులకు ఉద్యమకారులందరికీ కూడా అన్యాయం జరిగింది. ఈ రోజు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మరి ఇప్పటికి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు సీఎం గారిని ఒక్కటే కోరుకుంటున్నా, ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చి మరి గవర్నమెంట్ ఏర్పడి ఆంధ్ర తెలంగాణ విడిపోయి ఇవాళ సుఖ సంతోషాలతో తెలంగాణ రాష్ట్రం ఉంటుందంటే కళాకారులు ఉద్యమకారులు అమరవీరులతో ఉంటుంది. కాబట్టి ఎన్ని పథకాలు పెట్టండి, ఎన్ని చేయండి, కళాకారులను ఉద్యమకారులను అమరవీరుల కుటుంబాలకు మీ 6 గ్యారెంటీ వల్ల ఈ గ్యారెంటీ ఫస్ట్ అమరవీరుల కుటుంబాలకు ఉద్యమకారులకి మరి తెలంగాణ కళాకారులకు ఆదుకున్న తర్వాత ఈ ప్రభుత్వం నడుపుకోవాలి. నేను ఎందుకు కోరుకుంటున్నానంటే చాలా వరకు ఎక్కడ చూడు కళాకారులు లేని తెలంగాణ రాష్ట్రం లేదు. 10 సంవత్సరాలు వర్షం వస్తుంటే వర్షంలో వాడింది, ఎండ పడుతుంటే ఎండల్లో ఉన్నారు. కానీ వాళ్ళ ఆకలి అవుతుంటే కూడా కడపిట్లా కండవ కట్టుకొని కాలు గడ్డగట్టాలి కళాకారులు. ఇవాళ ఈ కళాకారులకు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కాబట్టి అప్పుడు న్యాయం జరగకుండా ఇప్పుడున్న న్యాయం జరగాలి. ఒక ఉద్యోగాలే కాదు, కళాకారుల కుటుంబానికి మనిషి ఒక ఇంటి, ఒక కుటుంబానికి ఒక ఇల్లు కూడా కట్టాలి గవర్నమెంట్ తరఫున కళాకారులకు. ఎందుకంటే వాళ్ళు ఉండేది ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్నారు ఎక్కువ. మరి అట్లాంటి కులాలకు చాలా పేదరికం. వాళ్ళ పిల్లల్ని వదిలిపెట్టి భర్తలు వదిలిపెట్టి మహిళలు వచ్చి మరి కళాకారులుగా మరి కొంతమంది భార్య పిల్లలు ఇష్టపెట్టి మా అన్నదమ్ములు కూడా పాటలు పాడుకొని ఊర్లలో ప్రోగ్రాం చేయడం. కాబట్టి ఈ గవర్నమెంట్ లా తప్పకుండా అన్నా మీ వెనుకలు మీరు ఎక్కడ మీటింగ్లు పెట్టుకొని ఈ మీటింగ్లు కాదు ఇట్లాంటి మీటింగ్ ఇంకొకటి కాకుండా మరి అంజన్న గారికి మరి శ్రీకాంత్ గారికి మరి ఏదైనా విమలక్క గారికి అందరూ కూడా మనం కళాకారుల తరఫున నిలబడి సీఎం దగ్గర టైం తీసుకొని వీళ్ళకి ఉద్యోగాలు ఇల్లు వచ్చే వాళ్ళకి పోరాడాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఈ అవకాశం ప్రజలకి నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.